హాయ్ అండి. సో, ఈరోజు మనం ఇంకొక కండిషన్ గురించి మాట్లాడదాం. నా దగ్గరికి పేషెంట్స్ వస్తారనమాట. సీమెన్ అనాలిసిస్ చేయించాలి అని చెప్తాము. కానీ సీమెన్ అనాలిసిస్ చేయించడానికి ఆయన శాంపుల్ ఇవ్వలేకపోతారు. సో, శాంపుల్ ఇవ్వలేకపోతే చాలా భయపడతారనమాట. అదేంటి నాకు శాంపుల్ రావట్లేదు. సో, నాకేమైనా ప్రాబ్లమా అని. నార్మల్‌గా కలిసినప్పుడు బానే ఉంటుంది. కానీ బయటకొచ్చి శాంపుల్ ఇవ్వాలి అంటే ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలా అంటే ఏమైనా ప్రాబ్లమా అని చాలామంది భయపడతారు. సో, ఏమీ వరీ అవ్వద్దండి. శాంపుల్ బయట ఇవ్వలేకపోవడం అనేది చాలామందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమే. ఇంట్లో కలిసేటప్పుడు బానే ఉండి బయటకొచ్చి శాంపుల్ ఇవ్వాలి అంటే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. సరౌండింగ్స్ వల్ల ఇబ్బందిగా ఉండొచ్చు. కొంతమందికి సిగ్గు ఉండొచ్చు. సో, అలా అవుతున్నప్పుడు శాంపుల్ ఇవ్వలేకపోవడం అనేది చాలా కామన్. అలా అవుతున్నప్పుడు మేము ఒక చిన్న టాబ్లెట్ ఇస్తామన్నమాట. ఆ టాబ్లెట్‌తో చాలామందికి శాంపుల్ వస్తుంది. ఆ టాబ్లెట్‌తో కూడా కొంతమందికి రాకపోవచ్చు. అలాంటప్పుడు కూడా వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంట్లో కలిసేటప్పుడు ప్రాబ్లమ్ లేనంత వరకు బయట శాంపుల్ ఇవ్వలేకపోతే వరీ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అలాంటి కేసెస్‌లో మీరు ఇంటి నుంచే శాంపుల్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి వితిన్ 30 మినిట్స్ తీసుకురావాలన్నమాట. సో, వితిన్ 30 మినిట్స్ తీసుకొస్తే మనం సీమెన్ అనాలిసిస్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా చూడొచ్చు. సో, శాంపుల్ కలెక్షన్ బయట అవ్వట్లేదు అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ ఉందని వరీ అవ్వక్కర్లేదు, టెన్షన్ పెట్టుకోక్కర్లేదు. ఇలాంటి కండిషన్స్‌లో టాబ్లెట్స్‌తో అవ్వచ్చు, లేదా మీరు సీమెన్ ఇంటి నుంచి కలెక్ట్ చేసుకొని తెచ్చినా మనం అనాలిసిస్ చేయొచ్చనమాట.